హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఎస్టిఎల్సి వి మోడల్ గురించి తెలుసుకుందాము. సో వి మోడల్ అంటే ఏంటి, అలాగే వి మోడల్ యొక్క ఫ్లో ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ మనకు రియల్ టైంలో ఏ విధంగా యూస్ చేస్తారు అనే దాని గురించి మనము పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ టాపిక్ మీకు ఇంటర్వ్యూలో కానీ అలాగే మనకు రియల్ టైంలో వి మోడల్ని యూస్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. సో స్కిప్ చేయకుండా చూడండి, అంటే మొత్తం చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. అందులో మనము వాటర్ ఫాల్ మోడల్ అలాగే ఎజైల్ మోడల్ గురించి కూడా చెప్పాను. సో జస్ట్ చూడండి, తప్పకుండా మీ కామెంట్ అయితే చెప్పండి. సో ఇంకేమైనా మిస్ అయినా లేదంటే ఇంకేమైనా కొత్త టాపిక్స్ కావాలన్నా కూడా తప్పకుండా దాని మీద కూడా వర్క్ చేస్తాను. ఎవరైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్లో వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ మీకు చాలా యూజ్ అవుతాయి. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం వి మోడల్ సంబంధించిన డెఫినేషన్ చూద్దాము. ద వి మోడల్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఎస్డిఎల్సి మోడల్ వేర్ ద ప్రాసెస్ ఎగ్జిక్యూట్ ఇన్ ఏ సీక్వెన్షియల్ మేనర్ ఇన్ ఏ వి షేప్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ మోడల్. It is based on the association of testing phase for each corresponding development stage. The development of each step indirectly associated with the testing phase. The next phase is started only after completion of the previous phase. That is, for each development activity there is a testing activity corresponding to it. సో ఇదండి డెఫినేషను. సో ఇక్కడే మనకు ఒక 3 పాయింట్స్ అయితే మెయిన్ పాయింట్స్ అయితే మనం ఇక్కడే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఎస్డిఎల్సిలో మనకు వి మోడల్ అనేది ఎలాంటి మోడల్ లైక్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారు అనుకుని చూసుకుంటే సీక్వెన్షియల్ మేనర్గా, అంటే మనకు ప్యారలల్గా కాకుండా సీక్వెన్షియల్గా, అంటే 1 by 1 అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ మోడల్ని మనము వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ మోడల్ కూడా అంటారు. సో జనరల్గా మనకు ఇంటర్వ్యూలో వెరిఫికేషన్ వి మోడల్ని మనము ఇంకో మోడల్ నేమ్గా మనం పిలవచ్చు అని చెప్పేసి క్వశ్చన్ అడిగినా కూడా మనము వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ మోడల్ కూడా అంటాము అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకు సీక్వెన్షియల్ మేనర్గా ఇది ఎగ్జిక్యూట్ చేస్తాము, అలాగే ఈ ప్రాసెస్ని మనం ఫాలో అవుతామని కూడా మనం చెప్పడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే దీనికి సంబంధించి డెఫినేషన్ అయితే చూసాము. ఇంకా రియల్ టైంలో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూద్దాం. మనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జనరల్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తారంటే రెస్పెక్టివ్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో ఆ టీంలో ఫస్ట్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకుంటారు. రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంది, అలాగే దీనికి సంబంధించిన టెక్నాలజీస్ ఏమున్నాయి, మనకు ఎంత టీం ఉంది, అలాగే మనకు దానికి టైం లైన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఫస్ట్ దీనికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతాయి. ఎవరికి? ప్రొడక్ట్ మేనేజర్కి, ప్రొడక్ట్ ఓనరు, అలాగే మనకు దీనికి సంబంధించి క్లయింట్స్, కస్టమర్స్తో ఇవన్నీ డిస్కషన్స్ అయితే ఇంటర్నల్గా జరుగుతాయి. సో ఫైనల్గా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ డెవలపర్స్ అనేది డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్టింగ్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో టెస్టింగ్ టీం ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుని, టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని, టెస్ట్ సినారియోస్, టెస్ట్ కేసెస్ 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుని, ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే వాళ్ళు డెవలపర్కి ఇన్ఫామ్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేయడము. సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇది ఒక ఫస్ట్ ఫేజ్. అంటే మనము ఏదైనా ఒక అప్లికేషన్ ఉందనుకోండి, సో అట్ ఏ టైము మొత్తం ఓవరాల్గా హోల్ అప్లికేషన్ని మనము డెవలప్ అయితే చేయరు కదా. సో ఫస్ట్ లాగిన్ పేజు, నెక్స్ట్ అందులో ఉన్న ఫ్యూచర్సు, నెక్స్ట్ ఫంక్షనాలిటీ, అంటే డిఫరెంట్ ఫేసెస్గా డివైడ్ చేస్తారు. సో ఈ విధంగా మనకు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాతే సెకండ్ ఫేజ్కి వెళ్తాము. ఇది వి మోడల్లో. ఎందుకంటే మనము ఫస్ట్ ఫేజ్లో డెవలప్మెంట్ అయిపోయి టెస్టింగ్ చేయకుండా నెక్స్ట్ సెకండ్ ఫేజ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశారనుకోండి, ఏమైనా డిజైన్ లెవెల్లో ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి ఫస్ట్ ఫేజ్లో, సో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఫిక్స్ చేసి, ఇవన్నీ చాలా టైం టేకింగ్. అలాగే మనకు టైం టేకింగ్తో పాటు ఎక్కువగా ఈ సఫర్ అవ్వాల్సి అయితే వస్తుంది. అంటే మన క్లయింట్తో మళ్ళీ అప్డేట్ చేయాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. సో అన్ని ప్రాసెస్ అయితే ఉంటుంది. అందుకని మనకు ఫస్ట్ ఫేజ్ ప్రాపర్గా డెవలప్ చేసి ఎంతవరకు డెవలప్ అయిందో అంతవరకు టెస్ట్ చేసి ఓకే ఇలాంటి బ్లాకర్ ఇష్యూస్ అయితే ఏం లేవు అని చెప్పేసి క్లయింట్తో డిస్కస్ చేసి, క్లయింట్తో కూడా అప్డేట్ చేసి, తను ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తే ఆ ఫీడ్బ్యాక్ని మళ్ళీ వర్క్ చేసి దాని మీద మళ్ళీ టెస్ట్ చేసి నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా చేసే మోడల్లో మనము వి మోడల్ అంటారు. నెక్స్ట్ ఇంకో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ద వి మోడల్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ దట్ ప్రొవైడ్స్ ఎ సిస్టమాటిక్ అండ్ విజువల్ representation of the software development process. It will be based on the idea of V shape with the 2 legs of a V representing the progression of the software development process from requirements gathering and analysis to design, implementation, testing and maintenance. సో ఇది మనకు దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనం చూసుకుంటే వి మోడల్ అని ఎందుకు నేమ్ వచ్చిందంటే ఇక్కడ
దీని యొక్క ఐడియా అనేది మనకు వీ షేప్లో ఉంటుంది, అంటే మనకు దీని యొక్క ఫ్లో అనేది వీ షేప్లో అయితే ఉంటుంది. సో ఈ విధంగా దీన్ని డిజైన్ చేశారు కాబట్టి మనము వీ మోడల్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చాడు, వీ షేప్ విత్ ద 2 legs ఆఫ్ ద వీ రిప్రజెంటింగ్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఫ్రమ్ ద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ టు డిజైన్ ఇంప్లిమెంటేషన్ అండ్ టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్. సో ఈ విధంగా ఉండే ప్రాసెస్ మనము వీ మోడల్ అంటారు. అలాగే దీనికి సంబంధించిన డయాగ్రామ్ కూడా ఉంది కదండి. సో ఆ డయాగ్రామ్ కూడా మనం చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్లో అనేది రిక్వైర్మెంట్ అనాలిసిస్, సిస్టమ్ డిజైన్, తర్వాత ఆర్కిటెక్చర్ డిజైన్, మాడ్యూల్ డిజైన్, కోడింగ్, నెక్స్ట్ యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో ఇదే మనకి ఫ్లో అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకు స్టెప్ బై స్టెప్ సీక్వెన్షియల్గా స్టెప్ బై స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ అలాగే ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. వీ మోడల్ డిజైన్. సో ఇందులో మనకు డిఫరెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో వాటి గురించి 1 by 1 మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ చూసుకుంటే మనము రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్. ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద వీ మోడల్ ఇస్ ద రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ phase, where the customer requirements for the software are gathered and analyzed to determine the scope of the project. సో ఇది ఫస్ట్ ఫేజ్ అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేస్తారు. సో ఏదైతే రిక్వైర్మెంట్స్ వచ్చాయో దాన్ని అనలైజ్ చేస్తారు. సో అనలైజ్ చేసి ఇవి ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఇంకేమైనా గ్యాప్స్ ఉన్నాయా, లేదంటే ఇంకేమైనా అప్డేట్ కావాలా అనే దాని మీద వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత మనము ఏదైతే డెవలపర్స్ ఉన్నారో దీనికి సంబంధించిన ఒక డీటెయిల్ డాక్యుమెంట్ రాసి, సో రిక్వైర్మెంట్ సంబంధించిన దీనికి సంబంధించి క్లయింట్తో డిస్కషన్ చేయడము, అలా ప్రొడక్ట్ ఓనర్తో, ప్రొడక్ట్ మేనేజర్తో ఇన్వాల్వ్మెంట్ అయ్యి సో ఫైనల్గా మనము ఇన్పుట్స్ తీసుకొని ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది ఫస్ట్ చేసే పని. సో రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఏదైనా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమైనా కన్ఫ్యూజన్స్ వచ్చినా, ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా మనము క్లయింట్స్కి అప్డేట్ చేస్తే వాళ్ళైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళైతే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఫేజ్ చూద్దాం. సెకండ్ ఫేజ్ వచ్చేసి డిజైన్ అండి. ఇన్ ద డిజైన్ ఫేజ్ ద సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ ఆర్ డెవలప్డ్ ఇంక్లూడింగ్ ద హై లెవెల్ డిజైన్ అండ్ డీటెయిల్డ్ డిజైన్. సో ఏదైతే మనము అప్లికేషన్ ఉందో, ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో, సో దానికి బేస్ చేసుకుని రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి కదా, ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని వీళ్ళు ఆర్కిటెక్చర్ కానీ, సో డిజైన్ కానీ ఓవరాల్గా డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే దానికి సపరేట్ టీం అయితే ఉంటుంది, ఆ టీం ఏం చేస్తారంటే డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. సో క్లయింట్కి ఇలాంటి అప్లికేషన్ కావాలి, క్లయింట్కి ఇలాంటి లైక్ సాఫ్ట్వేర్ అనేది కావాలని చెప్పేసి ఒక డిజైన్ చేసి డెవలపర్స్ టీమ్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇంప్లిమెంటేషన్. ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఫేజ్ ద సాఫ్ట్వేర్ ఇస్ యాక్చువల్లీ బిల్ట్ బేస్డ్ ఆన్ ద డిజైన్. సో ఏదైతే మనము డిజైన్లో మనకు డెవలప్మెంట్ చేస్తుంటారు కదా, సో డిజైన్ ఎవరైతే ప్రిపేర్ చేస్తుంటారో సో దాన్ని బేస్ చేసుకొని మనము ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో ఇంప్లిమెంటేషన్లో బిల్డ్ చేస్తాం, అంటే మనకు స్టార్ట్ చేస్తాం డెవలప్మెంట్ చేయడం అనేది. సో దాని తర్వాత మనము ఓవరాల్గా సో ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో ఇన్వాల్వ్ అయ్యి సో ఎలా డెవలప్ చేయాలి, ఎలాంటి కోడింగ్ బేస్ చేసుకొని మనము దీనికి బ్యాక్ ఎండ్ కానీ ఫ్రంట్ ఎండ్ కానీ ఎలాంటి టెక్నాలజీస్ యూస్ చేసేయాలి, సో అని దాన్ని బేస్ చేసుకొని మనం ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకు టెస్టింగ్ ఫేజ్ చూసుకున్నట్టయితే ఇన్ ద టెస్టింగ్ ఫేజ్ ద సాఫ్ట్వేర్ ఇస్ టెస్టెడ్ to ensure that it meets the customer's requirements and it is a high of quality. సో జనరల్గా మనకు టెస్టింగ్ టీమ్ ఏం చేస్తారు, సో ఏదైతే డెవలప్మెంట్ చేశారు కదా అప్లికేషన్ కానీ, సో ఏదైనా ప్రోడక్ట్ కానీ ఏదైనా సరే, సో దాన్ని బేస్ చేసుకుని ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ మీకు తెలుసుంటాయి. సో ఈ అప్లికేషన్ ఈ విధంగా బిహేవ్ చేస్తుంది, సో ఈ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ రావాలి, సో దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, స్కేలబిలిటీ అలాగే క్వాలిటీ కానీ, సో సెక్యూరిటీ ఏ విధంగా ఉంది. సో ఓవరాల్గా మనము ఫంక్షనల్ టెస్టింగ్ అలాగే నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అని పర్ఫామ్ చేస్తాము. సో బగ్స్ వస్తే ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి అసైన్ చేయడము, మళ్ళీ రీటెస్ట్ చేయడము, అలాగే దీనికి సంబంధించిన అప్డేట్ని మనం క్లయింట్కి ఇవ్వడము. సో ఏమైనా బ్లాక్ అయినా, సో ఎక్కడైనా మీకు డిజైన్ లెవెల్ ఇష్యూస్ వచ్చినా, ఫంక్షనాలిటీ ఇష్యూస్ వచ్చినా ఇమీడియట్గా మీరైతే క్లయింట్స్ కానీ లేదంటే మన మేనేజర్కి, టీమ్ లీడ్కి అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. విధంగా మనము టెస్టింగ్ ఫేజ్ని కంప్లీట్ చేస్తాము. సో నెక్స్ట్ ఫేజ్ చూసుకుంటే డిప్లాయ్మెంట్. ఇన్ ద డిప్లాయ్మెంట్ ఫేజ్ ద సాఫ్ట్వేర్ ఈజ్ డిప్లాయిడ్ అండ్ పుట్ ఇన్ టు ద యూస్. సో జనరల్గా మనము డిప్లాయ్మెంట్ అంటే ఏం లేదండి, సో మన సాఫ్ట్వేర్ ఏదైతే మనము డెవలప్ చేసి టెస్ట్ చేసామో సో ఓవరాల్గా బాగా వర్క్ అవుతుంది అనుకుంటే మనము పబ్లిక్ చేయడం. సో దీనికి పబ్లిక్కి యూస్ అయ్యే విధంగా మనం యాక్సెస్ ఇవ్వడం, అంటే మనము సాఫ్ట్వేర్ని పబ్లిక్లో రిలీజ్ చేయడం, లేదంటే మనము యాక్సెస్ ఇవ్వడం. సో ఇది డిప్లాయ్మెంట్ అంటే. సో జనరల్గా మనకు క్లయింట్స్ సర్వర్స్ యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఆ సర్వర్స్లో ఏదైతే మన కొత్త సాఫ్ట్వేర్ ఉందో అప్గ్రేడ్ చేస్తారు, కొన్నిసార్లు రీఇన్స్టాల్ చేస్తారు. సో ఈ విధంగా మనము సాఫ్ట్వేర్ని అప్గ్రేడ్ చేయడమో లేదా రీఇన్స్టాల్ చేయడం అనేది చేస్తారు. దాని తర్వాత ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో సో వాళ్ళు యూస్ చేయడం అయితే జరుగుతుంది, అంటే మనకు రియల్ టైమ్గా కస్టమర్స్ యూస్ చేసి ఇంకేమైనా ఇష్యూస్ వస్తే కస్టమర్ ఇష్యూస్ కింద తీసుకుంటాము, ఆ ఇష్యూస్ తనమైతే డైరెక్ట్గా అసైన్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కస్టమరు ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఫంక్షనాలిటీ రిలేటెడ్ అలాగే మనకి
బ్లాకర్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేయకూడదు. ఎక్కడో మైనరు లేదంటే ఇన్కంపాటిబిలిటీ ఏదో సంథింగ్ అంటే డైరెక్ట్ సినారీస్ కాకుండా ఎక్కడైనా మైనర్ ఏమైనా వచ్చినా కూడా మనం నెక్స్ట్ అప్డేట్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో బట్ మేజర్ ఇష్యూస్ అయితే రాకూడదు. సో ఎందుకంటే ఇది ఓవరాల్గా టెస్ట్ ఇంజనీర్ అయితే దీనికి రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలి, ఎందుకంటే తనే టెస్ట్ చేస్తారు కాబట్టి. సో కాబట్టి టెస్ట్ చేసేటప్పుడు మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఒక కస్టమర్ లాగా ఫీల్ అవ్వాలి, నెక్స్ట్ ఒక ఇంజనీర్ లాగా ఫీల్ అవ్వాలి. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం పర్ఫామ్ చేస్తామో సో మంచి క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్ని మనం కస్టమర్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు మెయింటెనెన్స్. సో ఇది లాస్ట్ ఫేజ్. In the maintenance phase, the software is maintained to ensure that it continues to meet the customer needs and expectation. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మెయింటెనెన్స్ మోడ్ అంటే మనకు ఇంకా మేజర్ ఫ్యూచర్స్ అయితే ఏం రావు, జస్ట్ మనకు కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్స్, కస్టమర్ ఇష్యూస్ని ఫిక్స్ చేయడం అలాంటివి జరుగుతుంటాయి. సో ఏదైతే ఫుల్గా మనకు టీం ఎవరైతే వర్క్ చేశారో మళ్ళీ అంత టీం అయితే ఉండదు, జస్ట్ ఒక డెవలపరు అలాగే ఒక క్యూఏ ఉంటారు లేదా ఒక ఆటోమేషన్ ఇంజనీర్ ఉంటారు. సో బేసిక్ థింగ్స్ అయితే వర్క్ అవుతున్నాయా లేదా, సో అలాగే నెక్స్ట్ అప్డేట్ సెక్యూరిటీ అప్డేట్కి ఇవ్వడం కానీ లేదంటే ఏమైనా ఎన్హాన్స్మెంట్స్ కస్టమర్ ఇష్యూస్ ఇంక్లూడ్ ఇవ్వడం. సో ఈ విధంగా మనం ఆ ప్రాజెక్ట్ని సో మెయింటెనెన్స్ మోడ్కి అయితే వెళ్తుంది. సో మెయింటైన్ చేస్తారు జస్ట్. సో ఇంకేమైనా వాళ్ళు కొత్తగా ఎన్హాన్స్మెంట్స్ కావాలి, ఇంకా మాకు కొత్త సపోర్ట్ వర్షన్ సపోర్ట్స్ కానీ ఓఎస్ సపోర్ట్స్ కానీ లేదంటే సర్వర్ సపోర్ట్ కానీ ఏమైనా ఇచ్చారనుకోండి, మళ్ళీ ఆ టీం బేస్ చేసుకొని ఎంతమంది దాని బడ్జెట్ వాళ్ళు ఎంత అలొకేట్ చేస్తున్నారో ఆ బడ్జెట్ బట్టి మళ్ళీ ఇంజనీర్స్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ డెవలప్ చేయడం, టెస్ట్ చేయడము, సో మళ్ళీ వాళ్ళకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది బేస్డ్ ఆన్ ద కస్టమర్ యొక్క ఇన్పుట్స్. సో ఈ విధంగా మనము వి మోడల్ యూజ్ చేసుకొని ఇన్ని ఫేసెస్లో మనము ఒక ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేసి డెవలప్ చేసి టెస్ట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే జస్ట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి టాపిక్స్ అయితే వస్తూ ఉంటాయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.